హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర రోటీ పచ్చడిని చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలోనే 10 నిమిషాల్లోని ఎంతో ఈజీగా తయారు చేయొచ్చండి. అది ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా గోంగూరని ఒలిచిపెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి ఒలిచిపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. దీనిలోని శుభ్రంగా కడిగిన గోంగూరని తీసి వేసుకోవాలి. దీనిలో కట్ చేసిన ఒక 2 టమాటా పళ్ళను కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలని ఒలిచి వేసుకోండి. కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలి. దీనిలో ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలండి. మీరు తీసుకునే గోంగూర యొక్క క్వాంటిటీని బట్టే వాటర్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని 5 నిమిషాల పాటు ఉంచేస్తే గోంగూర అనేది దగ్గర పడుతుంది. అప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారా, మధ్యలో చూస్తే మనకి ఇలా నురగ వస్తుందండి. బాగా టమాటా అనేది మెత్తబడిపోయి ఉంటుంది. ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ కట్టేసుకొని దీనిని చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకోవాలి. ఇందాకల చల్లారిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కాస్త గ్రైండ్ చేసుకోవాలండి. పూర్తిగా కాకుండా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడే దీనిలో ఎండుమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలని కూడా తొక్క తీసేసి వేసుకోవాలండి. కొంచెం పోపులు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని వీటిని కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయలు అనేవి పూర్తిగా వేగకుండా కాస్త లైట్గా వేగితే సరిపోతుంది. ఈ టైంలోనే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత దీన్ని కలిపి పెట్టుకోవాలండి. ఆ పోపులన్నీ ఆ మిశ్రమానికి పూర్తిగా పట్టాలి. ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోండి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టి ఉడికించుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.